జై శ్రీకృష్ణ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. నేను ఇదివరకు ఒక వీడియో చేసిండండి. 100 మంది మగోళ్ళ మధ్యలో పని చేయొచ్చు కానీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో పని చేయలేమని ఒక వీడియో చేసినప్పుడు మా ఫ్రెండ్ అనిందనమాట, నా క్లోజ్ ఫ్రెండ్, ఏంటంతా నువ్వు లేడీ అయ్యి ఉండేవు, మన లేడీస్ నేను ఇట్లా ఒక రీల్ చేసినావు అని అనేది. కానీ అది నిజమే కదా అండి, నిజమే. అది ఇంకా ఎలా ప్రూఫ్ అయిందంటే, ఎస్టర్డే కోటిలో వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్ 7:30 అవుతుంది, మేము కోటిలో ఉన్నాం, బస్ స్టాప్లో ఉన్నాము. అయితే అమ్మాయి అందరినీ ఏదో అడుగుతుంది, వన్ బై వన్ అడుక్కుంటూ వస్తుంది. తర్వాత నా దగ్గరికి వచ్చి కొద్దిగా మీరు ఫోన్ ఇస్తారా అండి, మేము మా మమ్మీకి ఒక కాల్ చేసి ఇస్తాను, లేట్ అవుతుంది అని. అంటే సరే అమ్మ తీసుకొని కాల్ చేసింది, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసింది, మమ్మీ ఇంకా బస్సు దొరకలేదు, లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడుకు, నేను వచ్చేస్తాను అని ఫోన్ చేసింది. నాకు ఇచ్చిన తర్వాత నేను అడిగాను, నువ్వు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరినీ లైన్గా అడుక్కుంటూ వస్తున్నావు కదమ్మా, ఏం అడుగుతున్నావు నువ్వు అంటే, ఫోనే అడుగుతున్నానా ఆంటీ, కానీ ఎవ్వరు నాకు ఇవ్వట్లేదు ఫోను అని అనింది. అంటే అమ్మాయికి మనం లేడీస్ సపోర్ట్ చేయాలా, అమ్మాయి ఫోన్ అడుగుతుంది, ఏ పొజిషన్లో ఉందో ఏందుందో, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తుందేమో, ఎందుకమ్మా కనీసం అని అడగాల. వాళ్ళు కూడా అడగలేదు, కానీ లేదు ఫోన్ లేదు, బ్యాలెన్స్ లేదు, నాకు అర్జెంట్ కాల్ వస్తుంది, ఏదో సమ్ రీజన్స్ చెప్పి అవాయిడ్ చేశారు అమ్మాయిని. కానీ అట్లా చేయొచ్చా అండి? అయితే నేను అన్నాను అమ్మాయికి, మీరు లేడీస్ని అడగడం కన్నా ఇంకోసారి మీరు జెంట్స్ని అడుగుపమ్మా నువ్వు అని ఆ పాపకి చెప్పా. అంటే కరెక్ట్ ఆంటీ మీరు అన్నమాట కూడా, జెంట్స్ని అడిగితేనన్నా ఫోన్ ఇస్తారు కానీ లేడీస్ని అడిగితే ఇవ్వరండి ఆంటీ అని నాతో అనేది. సో దీన్ని బట్టి నేను చేసిన రీల్కి నేను చాలామంది కామెంట్ పెట్టండి, ఇది నిజమా కాదా అని కూడా పెట్టాను, కానీ ఎవరు కామెంట్ అయితే చేయలేదు. కానీ నేను లైవ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చూసిన కాబట్టి వీడియో చేస్తాను, కానీ ఇంకోటి చూస్తాను అనమాట. సో ప్లీజ్ అమ్మాయిలకి ఎవరైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ ఇవ్వండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏది ఎలా ఉన్నారో తెలీదు. సో ప్లీజ్ ఇలాంటివి కాకుండా మన సొసైటీలో మన సరౌండింగ్స్లో అలా కాకుండా చూసుకుందామండి, ఓకేనా?